మూడు ప్రదక్షిణాలు దేనికంటే ఏదైనా 3 సార్లు చెబుతారు. 3 సార్లు ముమ్మాటికి చెప్పారు. ఎందుకంటే సత్వ రజస్తమో గుణాలు జీవితంలో 3 రకాల గుణాల కారణంగా 3 రకాల ఆటంకాలు ఏర్పడతాయి. మనకి ఎప్పుడైనా హనుమంతుడి కథలో కూడా అదే చూస్తాం మనం. సాత్విక ఆటంకాలు, రాజస ఆటంకాలు, తామస ఆటంకాలు ఏర్పడతాయి. ఆ 3 గుణాలు వదిలేయాలి. మనం గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నామంటే మొదటి ప్రదక్షిణం చేసావు, తమో గుణం వదిలే. క్రౌర్యం, హింస, బద్ధకం, ఆలస్యం, నిద్ర ఇవన్నీ తమో గుణం, అది వదిలే. రెండో ప్రదక్షిణం చేసావు, రజోగుణం అంటే రాజకీయం, పోటీ పడ్డం, రాగద్వేషాలు, గొడవలు, ఎవరితో పోటీ పడ్డం, ఎందుకు చదువుతున్నావు అంటే వాడికంటే ఎక్కువ రావాలి. వాడికంటే ఎక్కువ రావడం కోసం చదవకూడదు, నీకు జ్ఞానం రావడం కోసం చదవాలి. ఎవడికంటూ ఎక్కువ రావడం, ఎవడికంటూ తక్కువ రావడం అది పెద్ద ముఖ్యమా? అందుకోసం చదవకూడదు. మీరు ఎందుకంటే కారు కొన్నారు అంటే మా తోడుకోళ్ళకు ఉందండి బాగుండదు. తోడుకోళ్ళకు ఉందంటే నువ్వు కొంటావా పని లేకుండా? ఏదో తెలుగులో ఓ సామెత ఉండే, పక్కింటి ఆవిడ పట్టిడ వేసుకుంది